ఓకే. వెల్కమ్ టు ద సెషన్. ఈ సెషన్‌లో మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ మనకి మెంటల్ ఎబిలిటీలో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి కోడింగ్, డీకోడింగ్ కోసం చాలా ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయబోతున్నాం. చివరి వరకు గూడా స్కిప్ చేయకుండా చూడండి. మరి ఇందులో మనకి మొదటి ప్రాబ్లమ్ చూడండి. ఇన్ ఏ లాంగ్వేజ్ ఏ ఈజ్ కోడెడ్ యాజ్ 1 అండ్ బి ఈజ్ కోడెడ్ యాజ్ 2 అండ్ సి ఈజ్ కోడెడ్ యాజ్ 3 అండ్ సో ఆన్ అలా కంటిన్యూ అయిందంట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంగ్లీష్ తాలూకా ఆల్ఫాబెట్స్ తీసుకుంటే అక్కడ ప్రతి లెటర్‌ని ఏనేమో మనకి చూడండి ఏని 1 తోని, అలాగే బీనేమో 2 తోని, అలాగే సీనేమో 3 తోని అండ్ సో ఆన్ అంటే మిగతా లెటర్స్ అలాగే అలా కంటిన్యూ అవుతున్నాయని అర్థం అనమాట. ఓకేనా? అయితే మనకిప్పుడు మనకడిగిన ప్రశ్న ఏంటి మరి? అయితే మరి చూడండి ఇక్కడ ఏహెచ్‌సిబిఈ అనే ఒక ఇంగ్లీష్ వర్డ్ అనేది ఎవరితో కోడ్ చేయబడిందని అడిగాడనమాట. ఏహెచ్‌సిబిఈ. సో, అది నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. నేను ఇక్కడ రాసాను చూసారా? ఏహెచ్‌సిబిఈ అనే వర్డు. మరి అందులో చూస్తే మనకి మనకు తెలుసు. ఏ అనేది మనం ఎవరితో కోడింగ్ చేయాలి? 1తో. మరి హెచ్ అనేది ఇదా కంటిన్యూ చేసుకుంటూ పోతే హెచ్ యొక్క వాల్యూ అనేది 8 అవుతది. అలాగే సి అనేదేమో 3. అలాగే బి మనకు తెలుసు 2. అలాగే ఈ ఏమో 5. కాబట్టి ఏహెచ్‌సిబి అనే ఇంగ్లీష్ వర్డ్ అనేది మనకి నంబర్స్‌తో డీకోడింగ్ చేయడం జరిగింది కాబట్టి 18325 ఇట్ మీన్స్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో, ఈ విధంగా మనకి మిగతా చాలా ఎక్కువ వర్డ్స్ మీరు సొంతంగా తీసుకొని అవి ఏ నంబర్స్‌తో మనకి కోడింగ్ అయ్యి ఉన్నాయనేది మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయాలి. ఓకే. మరి సెకండ్ ప్రాబ్లమ్ చూడండి. ఇఫ్ బోర్డ్ ఈజ్ చూడండి ఇక్కడ బోర్డ్ అనేదేమో సిపిబిఎస్ఈ అనే వర్డ్‌తో కోడ్ చేయడం జరిగింది. మరి చైర్ అనే వర్డ్ అనేది ఎవరితో కోడ్ చేయబడుతుందని మనకు అడిగాడు. సో, మరి ఎవరితో కోడ్ చేశారనేది ఇప్పుడు ముందు ఇక్కడ రాస్తున్నాను చూడండి. మీరు ఇక్కడ చూడండి. ఫస్ట్ బోర్డ్ అనే పదాన్ని రాశాను. సిపిబిఎస్ఈ అనే పదాన్ని కూడా రాశాను. బి అనేది సితో మనం లింక్ చేసుకున్నట్లయితే బి తాలూకా ఇమ్మీడియేట్ లెటర్ సి. అలాగే ఓ తర్వాత వెంటనే వచ్చేది పి. ఏ తర్వాత వెంటనే వచ్చేది బి. అలాగే ఆర్ తర్వాత వెంటనే వచ్చేది. అలాగే డి తర్వాత వెంటనే వచ్చేది. సో, ఈ విధంగా ఇక్కడ కోడింగ్ జరిగింది కాబట్టి మనకు కావలసిన వర్డ్ చైర్ కూడా అదే విధంగా మనం కోడ్ చేయాలి. చూడండి సిహెచ్ఏఐఆర్ చైర్ కూడా. అంటే మరిప్పుడు సికి ఇమ్మీడియేట్ లెటర్ ఎవరు? డి. అలాగే హెచ్‌కి ఇమ్మీడియేట్ లెటర్ ఎవరు? ఐ. అలాగే ఏకి ఇమ్మీడియేట్ లెటర్, అలాగే ఐకి ఇమ్మీడియేట్ లెటర్, అలాగే ఆర్‌కి ఇమ్మీడియేట్ లెటర్. సో, కాబట్టి డిఐబిజేఎస్. డిఐబిజేఎస్ ఎక్కడుంది మరి? ఆప్షన్ బి. కాబట్టి మనం ఈ విధంగా మనం కోడింగ్ ఎవరితో కోడింగ్ చేశారో తెలుసుకుంటే మనం కావలసిన వర్డ్‌ని కూడా మనం ఈజీగా కోడింగ్ చేయొచ్చనమాట. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ చూడండి. ఇఫ్ హార్ట్ ఈజ్ కోడెడ్ యాజ్ 1, 2, 3, 4, 5 అండ్ డిస్క్ ఈజ్ కోడెడ్ యాజ్ 6, 7, 8, 9 దెన్ హార్డ్ ఈజ్ కోడెడ్ యాజ్ హార్డ్ అనేది ఎవరితో కోడింగ్ జరిగిందని మనకు అడిగాడు. సో, కాబట్టి ముందు లెక్కలాగే దీన్ని కూడా అదే విధంగా మనం ఇప్పుడు కోడింగ్ చేస్తాం చూడండి. ఇప్పుడు మనకి ఏ వర్డ్స్‌ని ఎవరితో కోడింగ్ చేసాడో అవి నేను రాశాను చూడండి. ఇక్కడ హార్ట్‌ని 1, 2, 3, 4, 5 తోని, అలాగే డిస్క్‌నేమో మనకి 6, 7, 8, 9 తోని మనకి కోడింగ్ జరిగింది కదా! కాబట్టి ఇక్కడ దీని అర్థం ఏంటి? ఏదైనా మనకి ఇంగ్లీష్ తాలూకు వర్డ్‌లో మనకి హెచ్ కావాలంటే హెచ్ బదులుగా మనం 1 రాయాలని అర్థం. ఈ బదులుగా 2 రాయాలండి. ఏ బదులుగా 3 రాయాలని. సో, అదే అర్థం అనమాట. మనకిప్పుడు ఫైండ్ ఔట్ చేయాల్సిన వర్డ్ ఏంటి మరి? హార్డ్. హెచ్ఏఆర్‌డి. హార్డ్ అనే వర్డ్‌ని మనం న్యూమరల్స్‌తో కోడింగ్ చేయాలి. మరి హెచ్‌ని ఎవరితో మనం ఇక్కడ చూడండి ఇక్కడ హెచ్‌ని మనం 1తో కదా కోడింగ్ చేసాం. కాబట్టి హెచ్ ప్లేస్‌లో 1 రాయాలి. మరి ఏని ఎవరితో కోడింగ్ చేసాం? 3తో. కాబట్టి ఇక్కడ ఏ ప్లేస్‌లో 3 రాయాలి. మరి ఆర్‌ని ఎవరితో కోడింగ్ చేసాం? 4తో. కాబట్టి ఆర్ ప్లేస్‌లో 4. మరి డీతో ఎవరిని కోడింగ్ చేసాం ఇక్కడ 6. కాబట్టి 1, 3, 4, 6 అనేది అంటే మనకి ఆప్షన్ ఏ సరిపోతుందనమాట. 1, 3, 4, 6 అనేది కరెక్ట్ ఆన్సర్. మరి ఈ ప్రాబ్లమ్ చూడండి. ఇఫ్ క్రై ఈజ్ చూడండి. క్రై అనే వర్డ్ ఏమో ఎంఆర్‌వైసీ అనే వర్డ్‌తో కోడింగ్ చేశారంట. దెన్ గెట్ అనే వర్డ్ ఎవరితో కోడింగ్ చేయాలని మనకు అడిగాడు. ఓకేనా? మరి దీన్ని ఎలా చేస్తున్నాం చూడండి. మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి. ఈ సిఆర్‌వై మధ్యలో నేను ఇక్కడ చిన్న గీత గీసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఈ సి అనేదేమో చివరికెళ్ళిపోయింది. ఇక్కడ చూసారా? అంటే మనకి లెఫ్ట్ ఎండ్ అనేది రైట్ ఎండ్ అయ్యింది. జాగ్రత్తగా చూడండి ఇక్కడ. సిఆర్‌వైలో లెఫ్ట్ ఎండ్‌లో ఉన్నటువంటి సి అనేదేమో
మనకి కావాల్సిన కోడింగ్ వర్డ్‌లో రైట్ ఎండ్‌లోకి వచ్చిందనమాట. మీరు ఆర్‌వై ఏమైంది? ఆర్‌వై లానే ఉంది ఇక్కడ. ఆర్‌వై లానే ఉంది. ఓకేనా? మీరిక్కడ ఎమ్‌ని ఎలా వచ్చింది? ఎమ్ అనేది ప్రతి ఆప్షన్‌లో కూడా యాడ్ చేయడం జరిగింది. సో, ఎమ్ అనేది కామన్‌గా యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఏమైంది? ఫస్ట్ లెటర్ చివరికెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు మనకు కావాల్సిన గెట్‌లో ఫస్ట్ లెటర్ ఎవరు? జీ. ఆ జీ అనేది చివరికెళ్ళిపోవాలి. ఓకే. అన్నిటికి అన్ని ఆప్షన్‌లో కూడా ఎమ్ ఉంది కాబట్టి ముందు ఎమ్‌తో స్టార్ట్ చేయాలి. జీ అనేది చివరికెళ్ళిపోవాలి. ఓకేనా? జీ చివరికి రాసేసాం. ఈటీ అనేది ఈటీ లాగే ఉండాలి. సెంటర్‌లో మిడిల్‌లో ఉన్నటువంటి లెటర్స్ మార్చలేదు కదా! కాబట్టి మనకేమైంది ఇప్పుడు ఎంఈటీజీ. చూడండి ఇక్కడ ఎంఈటీజీ అంటే మనకి ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుద్దనమాట. ఓకేనా? ఏం చేసాం ఇక్కడ స్టార్టింగ్ లెటర్ ఎండింగ్‌లోకెళ్ళింది కాబట్టి జీ అనేది చివర పెట్టాలి. అలాగే ఎం అనేది ప్రతి ఆప్షన్‌లో స్టార్టింగ్ లెటర్ అవుతుంది కాబట్టి మనం ప్రారంభంలో రాయాలి. ఇక్కడ ఈ సెంటర్‌లో అంటే ఈ చిట్టు చివర ఉన్నటువంటి ఆర్‌వై అనేది ఆర్‌వై లాగే ఉంది కాబట్టి ఈటీ అనేది ఈటీలోనే సెంటర్‌లో అలాగే ఉంచాం. సో, కాబట్టి మనకి గెట్ అనేది ఎంఈటీజీగా మారిందనమాట. ఓకేనా? నెక్స్ట్ ఈ ప్రశ్న చూడండి. ఇఫ్ కోడ్ ఆఫ్ యాపిల్ ఈజ్ 50. యాపిల్ యొక్క కోడ్ అంట 50 అంట. దెన్ ద కోడ్ ఆఫ్ ఆరెంజ్ ఈజ్ వాట్ అని అడిగాడు. యాపిల్‌ని 50 అనే నంబర్‌తో కోడింగ్ చేస్తే మరి ఆరెంజ్‌ని ఎవరితో కోడింగ్ చేయాలని మనకు అడిగాడు. అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ టాపిక్‌లో ఏ నుంచి జెడ్ వరకు ఉన్నటువంటి ప్రతి ఆల్ఫాబెట్‌ని మనం 1 నుంచి 26తో వాటిని డినోట్ చేసినట్లయితే ఏ లెటర్‌కి, ఏ ఆల్ఫాబెట్ లెటర్‌కి ఏ నంబర్‌తో ఎగ్జాక్ట్‌గా సరిపోతుందో వాటిని మీకు అవసరమైతే బై హార్ట్ కూడా చేసేయాలనమాట. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి నేను మామూలుగా రాసాను ఇక్కడ ఏబీసీడీ అలాగ ఏ నుంచి జెడ్ వరకు మొత్తం టోటల్‌గా 26 మనకి లెటర్స్ ఉన్నాయి కదా! ప్రతి లెటర్‌ని కూడా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏ అంటే 1 అని, బి అంటే 2 అని, సి అంటే 3 అని, అలాగే డి అంటే 4 అని అలాగ ప్రతీది కూడాను ప్రతి లెటర్‌ని కూడా అప్ టు 26 వరకు మనం బై హార్ట్ చేసేయాలి. ఇన్ కేస్ నీకు ఒకవేళ మర్చిపోయినా చిన్న మీకు లాజిక్‌తో వాటిని దగ్గరలో ఉండే నంబర్‌తో ఎలా ఇండికేట్ చేయాలో ఒకసారి చెప్తాను చూడండి. ఎలా లాజికల్‌గా గుర్తుపెట్టుకోవాలి. నేనిక్కడ చూడండి ఈజేఓటీవై అని రాశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంటు జ్యోతి అని ఉంది. ఆ అమ్మాయి ఇంటి సర్‌నేమ్ ఏమో ఆ అమ్మాయి పేరు జ్యోతి. అయితే జేఓటీవైనే సింపుల్‌గా జ్యోతి అనుకోండి. జేఓటీవై అంటే జ్యోతి అని. ఎందుకు వీటినే తీసుకోవాల్సొచ్చిందంటే ఇక్కడ ఇవన్నీ కూడా 5 యొక్క మల్టిపుల్స్. ఈ అంటే 5, అలాగే జే అంటే 10, అలాగే ఓ అంటే 15, అలాగే టీ అంటే 20, అలాగే వై అంటే 25. ఇవన్నీ ఒక 5 టేబుల్ వచ్చి 5 మల్టిపుల్స్ 5, 10, 15, 20, 25. ఇక్కడ ప్రతి లెటర్ మీకు ఈజీగా పేరు గుర్తుంటది కాబట్టి ఈ జ్యోతి అని రాసేసుకుంటారు వేగంగా. సో, ఇక్కడ 5, 10, 15, 20, 25 ఇలా రాసుకోవడం వల్ల ఏంటి యూజ్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి మనకి యాపిల్ అనేది అసలు 50 ఎలా వచ్చిందో ఒకసారి మీరు ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఇక్కడ ఏ నుంచి ఈ వరకు ఉన్నటువంటి అన్ని లెటర్స్‌ని యాడ్ చేస్తే 50 సరిపోతుందో ఒకసారి చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను యాపిల్ రాస్తున్నాను. ఏపీపీఎల్ఈ యాపిల్. ఏ మనకు తెలుసు 1 అని ప్లస్ మరి పి తెలీదు కదా! పికి ఇప్పుడు ఈ జ్యోతి అని గుర్తుపెట్టుకుంటే వీటిలో ఈ పి అనేది ఎవరికి దగ్గరలో ఉంటది? ఓకి దగ్గరగా ఉంటది కదా! ఎంఎన్ఓ ఓ తర్వాత వెంటనే వచ్చే లెటర్ పి కాబట్టి. మీరు ఆల్రెడీ ఓ అంటే 15 నువ్వు ఆల్రెడీ బై హార్ట్ చేసుకున్నావు కదా! మరి ఈ 15 తర్వాత వచ్చే లెటర్ ఎవరు ఇక్కడ? 16 కాబట్టి ఇక్కడ పి యాపిల్‌లో 2 16 2 పిలు వచ్చాయి కాబట్టి 2 16లు అలాగే ఎల్ మరి ఇక్కడ ఎల్ ఎవరి దగ్గరగా ఉంటది? జేకి దగ్గరగా ఉంటది. ఐజేకేఎల్ 10 తర్వాత 12. ఆ తర్వాత మనకి ఈ అంటే మనకు ఆల్రెడీ 5. ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేయండి ఒకసారి. 16, 16, 32 అండ్ 1 33, 33 అండ్ 12 45, 45 అండ్ 5 50 సరిపోతుంది కదా! కాబట్టి మనకి యాపిల్‌లో ఉన్నటువంటి వచ్చే ప్రతి లెటర్‌ని వాటి యొక్క న్యూమరల్స్‌తో మనం ఇండికేట్ చేస్తే వాటిని కోడింగ్ చేస్తే అవన్నీ యాడ్ చేస్తే 50 సరిపోతుంది. అంటే మనం కూడా ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఆరెంజ్ అనే వర్డ్‌లో ఏవైతే లెటర్స్ ఉన్నాయో వాటన్నిటిని యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ జ్యోతి అనే ఈ పదాన్ని ఉపయోగించి మనం ఆరెంజ్‌ని మనం ఈజీగా యాడ్ చేయగలమా లేదా? చూడండి ఎలా యాడ్ చేస్తున్నామో. నేనిప్పుడు ఆరెంజ్ రాసాను. ఫస్ట్ ఓని ఎవరితో ఓ యొక్క నంబర్ ఎంత ఇప్పుడు ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఆల్రెడీ మనకి ఓ అనేది ఈ జ్యోతి అనే అమ్మాయి తాలూకా పేరులో ఓ ఉంది కాబట్టి ఓ అనేది 15 చూడండి ఇక్కడ 15 ప్లస్ మరి ఆర్ అంటే ఆర్ ఎవరి దగ్గరగా ఉంటది? ఓకి గాని, టీకి గాని దగ్గరగా ఉంటది. ఓ తర్వాత పీ, క్యూ, ఆర్ 15 తర్వాత 18 అవుతుందనమాట. నెక్స్ట్ ఏ 1
తర్వాత ఎన్ అనేది ఓ దగ్గరలో ఉంది. ఎన్ చూడండి ఎంఎన్ఓ. ఎన్ తర్వాత ఓ వచ్చిందంటే అర్థం ఏంటి? ఓకి బిఫోర్ లెటర్ కాబట్టి 14. అలాగే జీ. సో మనకి జీ అనేది ఈఎఫ్జి తర్వాత ఈ అంటే 7 కదా, ఇక్కడ ఈ అనేది 5 కాబట్టి జీ అంటే మనకి 7 అవుతుంది. తర్వాత ఈ ఆల్రెడీ మనకి 5 ఇచ్చాడు. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయండి ఒకసారి. 15 + 18 33, 33 and 1 34, 34 and 14 48, 48 and 7 55, 55 and 5 60 వచ్చిందనమాట. ఓకేనా? సో కాబట్టి మనకి ఆరెంజ్ యొక్క అందులో ఉన్న ప్రతి లెటర్ని మనం నెంబర్తో ఇండికేట్ చేసి వాటన్నిటిని యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 60 అనమాట. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. నౌ కోడింగ్ అండ్ డీకోడింగ్లో చాలా ఈజీగా అందరూ కూడా గెయిన్ చేయగలిగే బిట్స్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇఫ్ వైట్ ఈజ్ కాల్డ్ బ్లూ, బ్లూ ఈజ్ కాల్డ్ రెడ్, రెడ్ ఈజ్ కాల్డ్ yellow, yellow ఈజ్ కాల్డ్ గ్రీన్, దెన్ ద కలర్ ఆఫ్ హ్యూమన్ బ్లడ్ ఈజ్ డాష్ అని అడిగాడు. ఏంటిది ఎంత ఈజీగా ఇచ్చాడు? కలర్ ఆఫ్ హ్యూమన్ బ్లడ్ అందరికీ తెలిసిందే కదా. మరి ఆప్షన్స్లో కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది రెడ్ అని, మనం రెడ్ పెట్టేస్తాం. ఓకేనా? మరి అంత ఈజీగా మనకి ఇచ్చాడు కదా. కొంచెం చిన్న తిక్కమక్క అనమాట. ఏంటి ఆ తిక్కమక్క అంటే, ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయండి. యాక్చువల్గా వైట్ ఈజ్ కాల్డ్ బ్లూ, చూస్తున్నారా? వైట్ ఈజ్ కాల్డ్ బ్లూ అంటే ఒకవేళ ఎక్కడైనా వైట్ అనే సందర్భం, వైట్ పేరు చెప్పడానికి వచ్చే అవకాశం వచ్చింది అనుకోండి, ఎక్కడైనా వైట్ చెప్పవలసిన అవసరం వస్తే దాని బదులుగా బ్లూ అనే పలకాలంట. ఒకవేళ నువ్వు బ్లూ అనే కాన్సెప్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్కై కలర్ ఏంటి అంటే బ్లూ, కానీ ఇక్కడ ఈ కోడ్ లాంగ్వేజ్లో స్కై కలర్ అంటే బ్లూని ఎవరితో ఇక్కడ చూసుంటే ఇక్కడ బ్లూనట రెడ్తో కోడింగ్ చేశారు కాబట్టి ఇక్కడ స్కై యొక్క కలర్ అంటే వెంటనే ఏం చెప్పాలి? రెడ్ అని చెప్పాలి. అది ఇక్కడ కోడ్ లాంగ్వేజ్. అలాగే మీరు ఇక్కడ చూడండి, రెడ్ ఈజ్ కాల్డ్ yellow. అయితే ఇక్కడ మనకి అదే ప్రశ్న అడిగాడు. హ్యూమన్ తాలూకు బ్లడ్ కలర్ రెడ్ కదా, బట్ రెడ్ని ఎవరితో మనం ఇక్కడ కోడింగ్ చేస్తున్నాం? yellowతో. చూసారా? కాబట్టి ఇక్కడ రెడ్ ఈజ్ కాల్డ్ అంటే రెడ్ అని ఇక్కడ కోడింగ్ చేస్తున్నాం అని చెప్తున్నాడు. కాబట్టి ఎవరితో కోడింగ్ చేస్తాం? yellowతో. కాబట్టి మనం ఏం చేయాలి? ఆప్షన్ మనం yellow పెట్టాలి తప్ప రెడ్ అని పెట్టకూడదు. అలాగే మరి దీనిపైన మరికొన్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఎక్కడైనా ఇలాగా ఇప్పుడు చెప్పను. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ స్కై అని అంటాడు. మరి స్కై యొక్క కలర్ ఏంటి? బ్లూ కదా. వెంటనే ఇక్కడ మనం బ్లూ పెట్టేస్తామా? బ్లూ పెట్టకూడదు. బ్లూ ఈజ్ కాల్డ్, బ్లూని ఎవరితో ఇండికేట్ చేశారు? రెడ్తో. కాబట్టి మనం రెడ్ అని పెట్టాలి. అర్థమవుతుందా? ద కలర్ ఆఫ్ టర్మరిక్ అన్నాం. టర్మరిక్ యొక్క కలర్ ఏంటి? yellow. మరి yellowని పెట్టేస్తామా? పెట్టకూడదు. ఓకేనా? మరి yellowని పెట్టకూడదు కదా. అప్పుడు మరి yellowని ఎవరితో ఇక్కడ కోడింగ్ చేసింది? చూడండి, yellow ఈజ్ కాల్డ్ గ్రీన్. కాబట్టి టర్మరిక్ యొక్క ఈ కోడ్ లాంగ్వేజ్ వరకు, ఈ ప్రశ్నల వరకు అనమాట. టర్మరిక్ యొక్క కలర్ ఏంటంటే గ్రీన్ అని చెప్పాలి. అది కోడ్ లాంగ్వేజ్ అంటే. ఓకేనా? తర్వాత మరి ఇదే కోడింగ్ డీకోడింగ్లో ఈ ప్రాబ్లం చూడండి, మంకీ అనే వర్డ్నేమో XDJMNLతో కోడింగ్ చేశారట. మరి టైగర్ని ఎవరితో కోడింగ్ చేయాలని అడిగాడు. ఫస్ట్ అసలు ఎవరితో కోడింగ్ చేశాడో వాళ్ళిద్దరిని ముందు రాసుకునే ప్రయత్నం చేశాను. చూడండి, మంకీని XDJMNLతో కోడింగ్ చేశారు కాబట్టి మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఈ మంకీ అనే పదంలో వై అని చూసారు. ఆ వై నుంచి మనం స్టార్ట్ చేసుకున్నట్లయితే వైకి ఎక్స్కి రిలేషన్ ఉంది, అలాగే డికి ఈకి రిలేషన్ ఉంది, జేకి కేకి, అలాగే ఎం ఓఎన్ ఎంఎల్. అంటే ఏమవుతుంది ఒకసారి చూడండి, ఆ చివరి లెటర్ వై కాబట్టి వైకి జస్ట్ బిఫోర్ లెటర్ ఎక్స్, ఈకి జస్ట్ బిఫోర్ లెటర్ డి, కేకి జస్ట్ బిఫోర్ లెటర్ జే, ఎన్కి బిఫోర్ లెటర్ ఎం, తర్వాత ఓకేనా ఓ ఎంఎన్ఓ బిఫోర్ లెటర్. ఓకేనా? అలాగే ఎంకి బిఫోర్ లెటర్ ఎల్. అంటే జస్ట్ ఏం చేశారు ఇక్కడ సింపుల్గా వాటి బిఫోర్ చివరి నుంచి లాస్ట్ నుంచి మొదటికి వచ్చాడు. ఎండ్ నుంచి స్టార్టింగ్ రావాలి. ఆర్తో స్టార్ట్ చేయాలి. ఆర్తో స్టార్ట్ చేయకుంటే ఆర్కి బిఫోర్ లెటర్ ఎవరు మరి? క్యూ. అలాగే ఈకి బిఫోర్ లెటర్ ఎవరు? డి. అలాగే జీకి బిఫోర్ లెటర్ ఎవరు? ఎఫ్. అలాగే ఐకి బిఫోర్ లెటర్ హెచ్ఐ కాబట్టి హెచ్. అలాగే టీకి బిఫోర్ లెటర్ ఎవరు? ఎస్. ఓకేనా? కాబట్టి QDFHS అనేది మనకు కావాల్సింది అంటే ఆప్షన్ ఏ సరిపోతుంది అనమాట. ఈ విధంగా మనకి కోడింగ్ జరిగిందనమాట. మరి ఈ ప్రాబ్లం చూడండి, ఇన్ ఏ సర్టెన్ కోడ్ 37 మీన్స్ విచ్ క్లాస్. అలాగే 583 means caste and class. So what is the code for
క్లాస్. ఇందులో మరి క్లాస్‌ని ఎవరితో కోడ్ చేశారని మనకు అడుగుతున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇలా మీకు అది అర్థమైతే జస్ట్ వితిన్ సెకండ్స్‌లో ఆన్సర్ చేసేస్తారు. జస్ట్ 37, 37 అనే నంబర్‌ని ఎవరితో కోడ్ చేశారంటే విచ్ క్లాస్ అనే వర్డ్‌తో కోడ్ చేశారట. అలాగే మరి 583 నట దాన్ని ఎవరితో ఇక్కడ మనకి కోడింగ్ జరిగిందట క్యాస్ట్ అండ్ క్లాస్‌తో కోడింగ్ జరిగింది. అయితే ఇక్కడ ఓన్లీ వర్డ్ క్లాస్ అనే దాన్ని ఎవరితో కోడింగ్ చేశారో మనకి అడుగుతున్నాడనమాట. ఓకేనా? సో, ఎలా చేస్తాం ఒకసారి చూడండి. ఇక్కడే మీకు కంపేర్ చేసి చెప్పేస్తాను. విచ్ క్లాస్‌లో 2 వర్డ్స్ ఉన్నాయి చూసారా? విచ్ క్లాస్. అవి 37తో కోడ్ చేసాం. అలాగే ఈ 583ని మనం క్యాస్ట్ అండ్ క్లాస్‌తో కూడా మనం క్లబ్ చేసాం కదా! అంటే ఇక్కడ మనకి కోడింగ్ జరిగింది కదా! మరి ఇందులో బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ రెండిట్లో కూడా కామన్‌గా ఒక వర్డ్ ఉంది చూసారా? ఏంటది? క్లాస్. వెరీ గుడ్. ఇది క్లాస్. ఇందులో అంటే ఈ సెంటెన్స్‌లో కూడా మనకి క్లాస్ అనేది కామన్‌గా ఉంది. మీరు నంబర్స్‌లో ఏ నంబర్ కామన్‌గా ఉంది? యెస్ 3. క్లాస్ ఎలాగైతే కామన్‌గా ఉందో నంబర్ 3 కూడా అదే కామన్‌గా ఉంది కాబట్టి ఖచ్చితంగా క్లాస్ అనేది ఎవరితో కోడింగ్ జరిగి ఉంటదంటే 3తో. కాబట్టి ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఆప్షన్ బి. చూడండి ఈ బిట్ మనం దీని మోడల్ ఆల్రెడీ ఇదే వీడియోలో డిస్కస్ చేసాం. మరొకటి ప్రాక్టీస్ కోసం. ఇఫ్ మ్యాన్ ఈజ్ కాల్డ్ గర్ల్, గర్ల్ ఈజ్ కాల్డ్ వుమన్, అండ్ వుమన్ ఈజ్ కాల్డ్ బాయ్, బాయ్ ఈజ్ కాల్డ్ బట్లర్, అండ్ బట్లర్ ఈజ్ కాల్డ్ రోగ్. సో హూ విల్ సర్వ్ ఇన్ ద రెస్టారెంట్? ఫైనల్గా క్వశ్చన్ ఏంటంటే రెస్టారెంట్లో ఎవరు సర్వ్ చేస్తారో మనకు అడిగాడు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇందాక చెప్పుకున్నాం కదా, మనకి ఇక్కడ కొత్తగా కొంతమందికి స్పెల్లింగ్ అర్థం తెలియకపోతే బట్లర్ అనే పదం యొక్క అర్థం ఏంటంటే, బట్లర్ అంటే సర్వ్ చేసేవాడు. ఇంట్లో కానీ రెస్టారెంట్లో కానీ సర్వ్ చేసేవాడిని మనం బట్లర్, సేవకుడు అనే పదం కూడా అర్థం వస్తుంటుంది. సో మనకి రెస్టారెంట్లో సర్వ్ చేసేవాళ్ళు ఎవరంటే బట్లర్. కాబట్టి వెంటనే బట్లర్ అని పెట్టినట్లయితే అది ఆన్సర్ రాంగ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఏం చెప్పుకున్నాం ముందు మనం? ఆ బట్లర్‌ని ఎవరితో కోడ్ చేశారో వాడిని ఆన్సర్‌గా చూపించాలి. సో బట్లర్ ఈజ్ కాల్డ్ రోగ్. బట్లర్ ఈజ్ కాల్డ్ రోగ్. రోగ్ అనేది కఠినమైన వర్డ్ కదా! అది ఎందుకు ఇస్తాడు అని అనుకోకూడదు. ప్రెజెంట్ ఈ ప్రాబ్లమ్‌కి వచ్చేసరికి బట్లర్‌ని ఎవరితో కోడ్ చేశారు? రోగ్‌తో. కాబట్టి ఆన్సర్ రోగ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్లర్ అనేవాడు అక్కడ సర్వ్ మనకి రెస్టారెంట్‌లో ఉంటాడు ఓకే. బట్ బట్లర్‌ని ఎవరితో కోడ్ చేశారో అదే మనం రాయాలన్నమాట. నెక్స్ట్ మరి ఈ కోడ్ లాంగ్వేజ్ చూడండి. ఇన్ ఏ సెర్టైన్ కోడ్ ROAR రోర్ అనేదేమో URD ఉర్దూగా కోడ్ చేయడం జరిగిందంట. మరి అదే ఉర్దూని ఎవరితో కోడ్ చేయాలి అడిగాడు. రోర్ అనే పదం అనేది ఉర్దూతో కోడ్ చేస్తే మరి ఆ ఉర్దూ అనే పదాన్ని ఎవరితో కోడ్ చేయాలి? ఇంతకీ రోర్‌కి, ఉర్దూకి ఏమైనా రిలేషన్ ఉందో? ఎటువంటి రిలేషన్ ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి ఫస్ట్ లెటర్ ఆర్ యూతో కోడ్ జరిగింది. ఓని ఆర్‌తో, ఏని డీతో, అలాగే ఆర్‌ని మళ్ళీ యూతో. ఆర్‌కి, యూకి సంబంధించి చూద్దాము. ఆర్ తర్వాత ఎన్నో లెటర్ యూ అనేది? ఆర్ తర్వాత STU థర్డ్ వర్డే కదా! ఆ తర్వాత ఓ తర్వాత ఆర్ చూడండి. ఓ తర్వాత PQR ఇక్కడ కూడా ఓ తర్వాత ఆర్ అనేది థర్డ్ వర్డ్. అలాగే ఏ తర్వాత డి చూడండి BCD. ఏ తర్వాత నెక్స్ట్ ఒక 3 మెంబర్స్ తర్వాత డి వస్తుంది. అలాగే ఇక్కడ ఆర్ తర్వాత యూ అనేది కూడా 3 మెంబర్స్ తర్వాత. అంటే మనకు కావలసినటువంటి ఈ ఉర్దూను కూడా URDUను కూడా మనం ఎలా మార్చొచ్చు? యూ తర్వాత ఎగ్జాక్ట్‌గా థర్డ్ వర్డ్ ముందు చూసి వెతుక్కోవాలి. యూ తర్వాత చూడండి ఇక్కడ యూ తర్వాత STUVWX. కాబట్టి మనం ఖచ్చితంగా థర్డ్ వర్డ్ అంటే ఎక్స్. ఆర్ తర్వాత మనకి థర్డ్ వర్డ్ చూడండి ఇక్కడ STU కాబట్టి యూ. డి తర్వాత థర్డ్ వర్డ్ EFG. ఆల్రెడీ యూకి మనం ఎక్స్ రాసాం కాబట్టి ఎక్స్ రాస్తున్నాం. కాబట్టి XUGX అంటే ఆప్షన్ బి సరిపోతుందనమాట. నెక్స్ట్ మరి దీంట్లో లాస్ట్ కోడ్ లాంగ్వేజ్ చూడండి. ఇన్ ఏ సెర్టైన్ కోడ్ MISSIONS మిషన్స్ అనే వర్డ్ అట చూడండి MSIISNOSగా కోడింగ్ జరిగింది. ఆన్లైన్ అనే వర్డ్ అనేది ఎవరితో కోడింగ్ జరగాలి మనకి అడిగాడు. ఫస్ట్ అసలు ఈ మిషన్స్ అనేది ఈ వర్డ్‌తో ఎలా జరిగిందో ఒకసారి బాగా అబ్జర్వ్ చేద్దాం. మనం ఈ రెండింటిని బాగా కంపేర్ చేస్తే ఇక్కడ ఎం ఎండింగ్ లెటర్ సేమ్ అలానే ఉన్నాయి. ఇక్కడ ఎం చేంజ్ అవ్వలేదు. ఫస్ట్ లెటర్ అలాగే ఉంది. లాస్ట్ లెటర్ కూడా అలాగే ఉంది. ఆ తర్వాత వర్డ్స్ ఏమయ్యాయి ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి ఇక్కడ ఐఎస్ అనేది ఎస్ఐగా ఒక జంట పదాలు తిరగబడినట్లు ఉంది. ఐఎస్ ఎస్ఐగా మారింది. అలాగే ఎస్ఐ అనే జంట పదాలేమో ఐఎస్గా మారాయి. అలాగే ఓఎన్ అనే జంట పదాలేమో ఎన్ఓగా మారాయి. అర్థమైపోయింది కదా? ఎంఎస్ ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్ అలాగే ఉండాలి. తర్వాత వచ్చే 2 లెటర్స్‌ని జస్ట్ రివర్స్ చేయాలి.
సో మనకి ఇప్పుడు మనకున్నది ఆన్లైన్, ONLINE, ఆన్లైన్లో మనకి ఏంటి ఇప్పుడు రూలు, ఫస్ట్ లెటర్ చివరి లెటర్ అనేది అలానే ఉండాలి, OE అలానే ఉండాలి. తర్వాత 2 లెటర్, తర్వాత 2 లెటర్స్ పేరు అనేవి జస్ట్ చేంజ్ అవ్వాలి. NL ఎలాగవ్వాలి, ఇప్పుడు LN అవ్వాలి. అలాగే IN ఎలాగ అవ్వాలి, NI అవ్వాలి. ఓకేనా? కాబట్టి మనకేం సరిపోతుంది, OLNNIE, ఆప్షన్ ఏ, OLNNIE అని సరిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ దిస్ కంటెంట్, ప్లీజ్ like and subscribe our channel, and please share to your friends.